ఇంట్లో జరిగిన దొంగతనం ఘటనపై ఎంపీ డీకే అరుణ అనుమానాలు వ్యక్తం చేశారు. జరిగిన ఘటనని ఊహించుకుంటేనే భయమేస్తోందన్నారు. జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉన్న నా ఇంట్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ ఉండే ఏరియాలోనే తాను ఉంటున్నానని, జరిగిన ఘటనపై తనకి చాలా అనుమానాలున్నాయన్నారు. సీఎం రేవంత్ ఈ ఘటనపై స్పందించి దృష్టి పెట్టాలని, తన ఇంటి దగ్గర భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో చేతులకు గ్లౌజ్లు వేసుకుని, ఫేస్ కి మాస్క్ పెట్టుకుని ఓ దొంగ ఎంపీ డీకే అరుణ ఇంట్లో దూరాడు. ఎంపీ డీకే అరుణ ఇంట్లో చొరబడ్డ దొంగ దాదాపు 2 గంటల పాటు ఇంట్లోనే ఉన్నాడు. పెద్ద శబ్దం రావడంతో ఇంట్లోని డీకే అరుణ సిబ్బంది వెంటనే మేల్కొన్నారు. అయితే లేచి చూడగా అక్కడ ఎవరూ కనిపించలేదు. కానీ కిచెన్ లో పాదముద్రలున్నాయి. దీంతో ఇంట్లో సీసీ కెమెరాలు పరిశీలించారు. దొంగ తిరిగిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దీంతో ఎంపీ డీకే అరుణ వాచ్మెన్ జూబ్లీహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ దొంగతనం జరిగిన సమయంలో ఎంపీ డీకే అరుణ ఇంట్లో లేరు. మరోవైపు ఎంపీ డీకే అరుణ ఇంట్లో దొంగతనం ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దొంగ ఇంట్లోకి చొరబడ్డ వంటగదిలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. అయితే గతంలో పనిచేసిన వంట మనిషిగా అనుమానిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం చుట్టుపక్కల సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. నేను మొన్న పార్లమెంట్ అయిపోగానే నేను మామూలుగారికి వచ్చి ఇక్కడనే ఉన్నా. సో నిన్న రాత్రి అరౌండ్ 3:20 అంటే యాజ్ పర్ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం 7 o'clock అవుతుంటే నాకు మా ఇంటి నుంచి ఫోన్ వచ్చి అమ్మ ఇట్లా ఇంట్లో ఎవరో వచ్చిండ్రు, మొత్తం ఇంట్లో అంతా అడుగులు కనపడుతున్నాయి, బూట్ల అడుగులు కనపడుతున్నాయి, అంత మడ్డడుగులు కనపడుతున్నాయి, కిచెన్ సైడ్ నుంచి ఎవరో ఇంట్లోకి మొత్తం వచ్చి తిరుగులాడినట్టు కనపడుతుంది అని అన్నారు. అన్నాక అవునా ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఇంట్లోకెట్లకెళ్ళి వచ్చిండ్రు, పైనకెట్లకెళ్ళి వచ్చిండ్రు, డోర్ మీరు కిచెన్ డోర్ వేసుకోలేదా అన్న. లేదమ్మా కిచెన్ డోర్ మేము అన్ని తాళాలు చూసుకొని రాత్రి అన్నీ మూసుకొని వచ్చినామన్నారు అమ్మాయి. అన్నాక మధ్యలో డోర్లకి వెళ్ళి వచ్చిండేమో అన్నారు. మధ్యలో డోర్ ఓపెన్ చేసి ఉంది, విండో ఉంటుంది, విండో కమ్ డోర్ ఉంటుంది, అది ఓపెన్ చేసి ఉందమ్మా. దాంట్లోకి వెళ్ళి ఏమన్నా వచ్చినారేమో వీళ్ళు ఏమనుకుంటారు, మేము మర్చిపోయినామేమో, డోర్ వేయలేదేమో అని వీళ్ళు అనుకుంటున్నారు పిల్లలు. కానీ యాక్చువల్గా వచ్చిన ఎంట్రీ వేరే, ఆయన వచ్చి డోర్ తీసుకొని బయటికి పోయింది. వీళ్ళందరూ నేను పడ్డా, మీరు ఎన్నిసార్లు చెప్పినా మీరు చూసుకో, రాత్రి కూడా పడుకునేటప్పుడు అన్ని టవర్ అన్ని బోల్టులు చూసుకోండి అంటే మీరు చూసుకోరు పాప, ఎప్పుడు టైం ఒకేలాగా ఉండదు, మీరు అన్ని జాగ్రత్తగా చూసుకొని పడుకోవాలి, నేను బయటికి పోయినా కన్నా మీరు జాగ్రత్తగా ఉండాలి కనీసం అన్నాక కొద్దిసేపు నేను ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా అని చెప్పిన. ఇమీడియట్గా పోలీసు వాళ్ళని పిలిపించంటే పోలీసు వాళ్ళు వచ్చింది, ఏమైనా నాతో మాట్లాడింది, వాళ్ళందరూ క్రైమ్ వాళ్ళు వచ్చింది, అన్ని ఫుడ్ ప్రింట్లు అవన్నీ చూసుకోండి, చెడిపోద్దని చెప్పిన. ఏమున్నా చెడిపోకండి, అట్లే ఉంచండి, వాళ్ళు వచ్చి చూసుకొని పోయే వరకు మీరేం డిస్టర్బ్ చేయొద్దు వాటిని అని చెప్పి. సరే అని అందరు అట్లే ఉన్నారు. తర్వాత వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చింది అన్నీ చూసుకున్నారు. నేను సీసీ ఫుటేజీలు తీయమని చెప్పిన. మా ఇంట్లోకి సీసీ కెమెరాలు పెట్టినాను, మొత్తం సీసీ ఫుటేజీలు తీసి పంపియమ్మా, ఎక్కడి నుంచి వచ్చిండు, ఎప్పుడు వచ్చిండు, ఎక్కడ తిరిగిండు, ఏమేమైంది అన్నా. ఇంట్లో ఏమైనా పోయినట్టు కనబడుతున్నాయి అంటే మరి ఎక్కడ ఇప్పుడు పొద్దున అప్పటివరకు వాళ్ళు ఏం చూసుకోలేదు, ఏం లేదన్నారు. లేదు కిచెన్లోకి వచ్చిండు, కెమెరా కట్ చేసిండు కిచెన్లో అన్నారు. కిచెన్లో సీసీ కెమెరా కట్ చేసిండు, డైనింగ్ హాల్లో కెమెరాని వాళ్ళకి తెలియదు కట్ చేసి, వాళ్ళకి అప్పటిదాకా వాళ్ళకి తెలియదు. ఈ సీసీ ఫుటేజ్ నాకు పంపిండు. ఆ సీసీ ఫుటేజ్ కానీ మనకు టైం పడుతుంది కదా కొంచెం, టైమింగ్ ఎప్పుడు వచ్చిండు ఏం మనకు తెలియదు ఎప్పుడు వచ్చిండు, అవన్నీ చూసుకుంటూ పోవడానికి ఇక చూసుకుంటూ పోతే ఒక ఫుటేజ్లో కనిపించింది ఏంటంటే కిచెన్లోకి వెళ్ళి ఎంటర్ అయినట్టు ఫుటేజ్ కనిపించింది. ఫోన్ చేసిండు నాకు, మేడం కిచెన్లోకి వెళ్ళి ఎంటర్ అయ్యింది మేడం అన్నాడు. మీరు ఫుటేజ్ పంపిస్తున్నా చూడండి అంటే నేను చూసాను.